చిన్నారులైన విద్యార్థిని విద్యార్థులారా, మనం 2 పద్యాలు పూర్తి చేసుకున్నాం. శతక సుధా ప్రవాహంలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి అమృత బిందువులను ఆస్వాదిస్తూ ఉన్నాం. క్రమక్రమంగా మన అజ్ఞానం అనబడేటువంటి చీకటిని తొలగించుకుంటూ ఉన్నాము. తెలుగు భాష యొక్క గొప్పతనము, తెలుగు పద్యాల యొక్క గొప్పతనము, శతక పద్యాల యొక్క ఔన్నత్యాన్ని మనం మెల్లగా గ్రహిస్తూ ఉన్నారు కదా. ఇక ఇప్పుడు 3వ పద్యంలో ఈ శతకం ఎవరు రచించారు, కవి గారి పేరేంటో చూద్దామా. కుమారి శతకం 17వ శతాబ్దానికి చెందినటువంటి ఒక అద్భుతమైనటువంటి కవిగారు కుమారి శతకం అనే పేరుతో రచించారు. పక్కి వెంకట నరసింహ కవి, కవిగారి పేరు పక్కి వెంకట నరసింహ కవి. ఓకేనా. ఇక ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనం గ్రహిద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ బొమ్మలో ఎవరో చెవులు మూసుకుంటున్నట్టుగా ఉన్నారు. ఇక్కడ పెద్ద ఆయన ముందు ఒకరు నమస్కారం చేస్తున్నట్టుగా ఉన్నారు. ఇక్కడ ఈ చిత్రంలో కనబడుతున్న అంశం ఏంటో ఈ పద్యం ద్వారా మీకు చెప్తాను నేను. చూడండి. చెప్పకు చేసిన మేలున్ ఒకప్పుడైన గాని, చెప్పకు చేసిన మేలునొకప్పుడైన గాని, దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన అదియును తప్పేయని చిత్తమందు తలపు కుమారి. కుమారి మకుటం ఓకేనా. ఇంతకుముందు శ్రీకాళహస్తీశ్వర ధూర్జటి కవి గారిది శ్రీకాళహస్తీశ్వర మకుటం. ఇక ఇప్పుడు 3వ పద్యంలో కుమారి శతకం కాబట్టి కుమారి అనేటువంటి మకుటం వస్తూ ఉన్నది. పద్యంలో ఉన్నటువంటి భావాన్ని గ్రహిస్తే ఎంత చక్కనైనటువంటి స్పష్టమైనటువంటి, మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎవరికో సహాయం చేస్తాం. మనల్ని అడిగిన వారికి అడగని వాళ్ళకి కూడా ఏదైనా ఉపకారం చేశామనుకుందాం, సహాయం చేశామనుకుందాం, చేసి మర్చిపోవాలట. ఇంకా కొంతమంది చెప్తారు పెద్దలు, కుడి చేతితో చేసినటువంటి సహాయము ఎడమ చేతికి తెలియనివ్వద్దు అంటారు. అదేంటండి, 2 చేతులు కలిపే కదా చేస్తాము అంటే, 2 చేతులు కలిపే చేస్తాం, కానీ ఈ చెయ్యి ఇటు నుండి వస్తుంది, ఈ చెయ్యి ఇటు నుండి వస్తుంది. 2 ఒకేసారి అయితే రావు, వేరువేరుగా వస్తున్నాయి కదా. ఇది ఎందుకు వస్తుందో తెలియకుండానే వచ్చి దీనికి సాయం చేసి ఈ చెయ్యి మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది. ఇచ్చినటువంటిది ఈ చేతితో చేసినటువంటి దానమైన సాయమైన ఈ 2వ చేతికి తెలియనివ్వకుండా ఉంచాలి అంటే నువ్వు చేసినది నువ్వే మర్చిపోవాలి అని అర్థం. అంత అద్భుతమైనటువంటి అర్థం ఉన్నది. అలా ఎందుకు మర్చిపోవాలండి? మనం దానం చేశాం కదా, మంచి పనులు చేశాము, మేలు చేశాము, ఎదుటి వాళ్ళకి ప్రయోజనం కలిగింది, వాళ్ళు దానివల్ల లాభం పొందారు. మనం ఎందుకు చెప్పుకోకూడదు? ఎందుకు చెప్పుకోకూడదు అంటే, నువ్వు చేసిన మేలు చెబితే పోతుంది. మేలు యొక్క ప్రయోజనం ఏదైతే ఉన్నదో, పుణ్యం ఏదైతే ఉన్నదో అది చెప్పుకుంటే పోతుంది. నువ్వు చెప్పలేదనుకో, నీ గురించి 100 మంది చర్చిస్తారు అక్కడ. అవునా, అంత సహాయం చేశారా, అంత గొప్ప సహాయం చేసి కూడా మహానుభావుడు నిశ్శబ్దంగా ఉన్నాడా, నేను చేశానని కూడా ఎవరి దగ్గర ఎప్పుడూ కూడా మాట చెప్పలేదే అనుకుంటారు. అలా అనుకోవడం వల్ల 100 మంది యొక్క మంచి హృదయాల యొక్క అభినందన నీకు పుణ్యంగా మారుతుంది. అవి ఆశీస్సులై నీకు గొప్పదైనటువంటి ప్రయోజనాలని, ఫలాల్ని కలుగజేస్తుంది. అలా కాకుండా నీ అంతట నువ్వే బహిరంగ సభలో అందరి ముందు నిలబడి నేను ఫలానా వారికి ఇంత చేశానంటే ఒకేసారి 10,000 మంది వింటారు. నేను ఇంత చేశాను, నా వల్ల వాళ్ళు మేలు పొందారు, వీళ్ళు ప్రయోజనం పొందారు, వీళ్ళకి అది లభించింది, వీళ్ళకి ఈ లాభం కలిగిందని నువ్వే చెప్తున్నావు అనుకో, వాళ్ళు వింటూ ఉంటారు. ఏదో చేసేటంటలే, సరేలే కానీలే, ఫలితం అటలే, పుణ్యం అటలే అనేసి పక్కన పడేస్తారు. నీకు వాళ్ళు ఎప్పుడైతే నిర్లిప్తంగా నీ పట్ల ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా విని ఊరుకుంటారో నీకు ఎటువంటి ఫలితమూ దక్కదు. ఆశీస్సులు కాదు కదా, కనీసం చిన్న ప్రయోజనం కూడా నీకు దక్కదు. అందువల్ల ఏది శ్రేయస్కరం, ఏది గొప్ప పని? చేసిన మేలుని ఎవరి దగ్గర చెప్పకుండా ఉండటమే. నువ్వు చేసినటువంటి మేలును గుర్తించి వాళ్ళే ఇతరులకు చెప్పుకోగలగా. ఎవరైతే ఫలితాన్ని పొందారో, నీ మేలు వల్ల ఎవరైతే ప్రయోజనాన్ని పొందారో వాళ్ళే వేరే వాళ్ళకి చెప్పుకోవాలి తప్ప నువ్వు చెప్పుకోవద్దు అంటున్నాడు కవిగారు. ఎంత గొప్పదైనటువంటి నీతివంతమైనటువంటి నైతిక విలువను బోధించేటువంటి సూక్తి ఇందులో ఉన్న చూడండి శతకంలో. మళ్ళీ చెప్పనా ఒకసారి చూడండి. చెప్పకు చేసిన మేలున్ ఒకప్పుడైనా కానీ, ఒకప్పుడే కాదు ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా చేసిన మేలు ఎప్పుడూ కూడా ఎవరికి ఇతరులకు చెప్పవద్దు. ఎందుకని? దాని హర్షింపరుగా, దాన్ని ఎవరు హర్షించరు. ఈయనొక్కడే చేశాడట, గొప్ప మేలు చేశాడు, గొప్ప ప్రయోజనం చేశాడులే అనేసి తేలిక భావంతో నిన్ను పట్టించుకోకుండా ఉంటారు. మరి నీ ప్రయోజనం దెబ్బతినింది కదా, కాబట్టి నువ్వు చెప్పకూడదు. దానిని హర్షింపరుగా గొప్పలు చెప్పినన్,
నువ్వు ఇంత చేసి అంత చెప్తుంటారు కొంతమంది. ఇదొక ప్రమాదకరమైనటువంటి లక్షణం. కొంతమంది సాయం చేస్తారు, ఏదో చేశానులేండి సమయానికి నేను ఉన్నాను కాబట్టి అక్కడ చేసేస్తాను, ఎవరున్నా చేస్తారు మీరున్నా చేస్తారు అనే తేల్చేస్తారు కొంతమంది. కానీ మరికొంతమంది ఏం చెప్తారంటే నేనున్నాను కాబట్టి అక్కడ అంత సాయం చేయగలిగా, నేనే లేకపోతే వాళ్ళ జీవితం ఏమైపోయేది, వాళ్ళ బ్రతుకేమైపోయేది, పాపం వాళ్ళు ఎంత కష్టాలు అనుభవించేవారు, నేను నా దగ్గరుండి నా జేబులో నుంచి ఇంత డబ్బు తీసి లేదంటే నా బ్యాగులో నుంచి అంత తీసి అది చేసి ఇది చేసి నేను ఇలా చేసి ఆ కుటుంబాన్ని కాపాడాను, వాళ్ళ జీవితాన్ని నిలబెట్టాను అంటూ గొప్పలు పోతూ ఉంటారు కొంతమంది. ఇలా గొప్పలు పోయినా ఆ పుణ్య ఫలితం మాట దేవుడెరుగు, కనీసం అభినందనలు కూడా దక్కవు. అందుకే అంటున్నాడు, గొప్పలు చెప్పినన్ అదియును తప్పే, గొప్పలు చెప్పినా సరే అది కూడా తప్పే అని చిత్తమందు తలపు కుమారి అని తన కుమార్తెకి చెప్తున్నాడు అనుకుందాం. నరసింహ కవి గారు తన కూతురిగా చెప్తున్నాడు, కుమారి అని అన్నారు కదా, ఓ బిడ్డ అని అర్థం అనమాట. ఆ కుమారిని అంటే కుమారికి తన బిడ్డకు చెప్తున్నారని కూడా ఎవరైనా సరే ఈ పద్యం వింటున్నటువంటి వాళ్ళు, చదువుతున్నటువంటి వాళ్ళు, చిన్నపిల్లలందరూ కూడా కుమారి అనేటువంటి ఆ మాటకు ఆ మొక్కటానికి అన్ని విధాలా తగిన వారే. ఎందుకంటే అందరినీ బిడ్డల్లాగా భావించి చెప్పినటువంటి శతకాలే కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటిది అయితే స్పష్టంగా తెలుస్తున్నది. ఓ బిడ్డ, నువ్వు నీ మనసులో ఎలా భావించాలి అంటే ఎప్పుడైనా సరే చెప్పకు చేసిన మేలును ఒకప్పుడైన గాని దాని హర్షింపరుగా, గొప్పలు చెప్పినన్ అదియును తప్పేయని చిత్తమందు తలంపు కుమారి, చిత్తములో భావించు, నీ మనసులో భావించు. ఓ బిడ్డ, నీ మనసులో ఈ విధంగా భావించు. ఏ విధంగా? ఎప్పుడు గొప్పలు చెప్పినా తప్పే, గొప్పలు చెప్పుకోరాదు. ఒకవేళ నువ్వు నిజంగానే గొప్పలు చెప్పావనుకో, ఇంత చేసి అంత చేశానని చెప్తున్నావు అనుకో, ఎవరో ఒకరు నీ ముందు నిలబడి హఠాత్తుగా చెప్తున్నటువంటి చేతిలో ఆ మైక్ పక్క మైక్ తీసుకొని, లేదండి ఈయన అబద్ధాలు చెప్తున్నాడు, ఆయన ఇచ్చింది ఇంతే సాయం చేశారు, ఈయన 100 రూపాయలు సాయం చేసి 1,00,000 రూపాయలు ఇచ్చారని చెప్తున్నాడు, అది అబద్ధం అన్నాడు అనుకోండి, అంతమంది ముందు పరువు పోతుంది కదా. పరువు పోవడమే కాకుండా నీ మీద ఉన్నటువంటి కనీస విశ్వాసం కూడా కోల్పోతారు జనాలందరూ కూడా, నీ మీద గౌరవం కోల్పోతారు, ఆఖరికి నేను ఎందుకు పనికి మాలిన వాడిగా చిత్రిస్తారు. అంటే ఒకవేళ నువ్వు ఇచ్చిన 100 రూపాయలు కూడా అక్కడ విలువ లేకుండా పోతుంది. కానీ ఆ అవసరానికి ఇచ్చినటువంటి 100 రూపాయలు నువ్వు చెప్పకుండా, గొప్పలు చెప్పకుండా, నువ్వే దాని గురించి నలుగురికి తెలియజేయకుండా గమ్మున ఉన్నట్టయితే, నిశ్శబ్దంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు దానివల్ల గొప్ప మేలు కలుగుతుంది. ఏంటో తెలుసా? 10 మంది చెప్పుకుంటారు ఆ విషయాన్ని. సమయానికి ఆయన ఉండి అక్కడ అత్యవసరంగా రిక్షా బాడుగకి ఇవ్వాలనో, లేదంటే ట్యాక్సీకి బాడుగ కట్టాలనో, ఇంకే దేనికైనా అవసరమైతే పుస్తకానికి కట్టాలనో, లేదంటే ఈ 100 రూపాయలు ఏదైనా అక్కడ చెల్లించాల్సినటువంటి చోట చెల్లించారనో, నేను దగ్గరున్న ఇస్తానని చెప్పి నువ్వు ఇచ్చావనుకో, ఇచ్చారనే సంగతి నువ్వు మర్చిపోవాలి. నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళి ఎవరికి చెప్పకూడదు. చెప్పకుండా ఉంటే వాళ్ళే నీ వల్ల మేలు పొందిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ప్రపంచమంతటికీ తెలియజేస్తారు. ఆ మహానుభావుడు ఆ సమయానికి అక్కడ ఉండబట్టి సరిపోయింది, నాకు అక్కడ ఎవరూ తెలియదు, నా జేబులోనేమో డబ్బులు లేవు, ఆయన వచ్చి సమయానికి సాయం చేశారు. లేదా డబ్బులనే కాదు, ఏ సహాయమైనా సరే, ఎటువంటి మేలైనా సరే, సమయానికి ఆయన వచ్చి మమ్మల్ని కాపాడాడు, సమయానికి ఆయన వచ్చి మాకు ఇది ఆధారాన్ని కల్పించాడు, ఆయన వచ్చి మాకు ఆహారం పెట్టాడు, ఆయన వచ్చి నీళ్ళు ఇచ్చాడు, లేదంటే ఇది చేశారు, అది చేశారు, ఇది చేశారని ఎన్ని విషయాలైనా సరే నువ్వు మాత్రం చెప్పుకోవద్దు బిడ్డ. సమయానికి నువ్వు చేసినటువంటి సహాయం ఏదైతే ఉన్నదో అది అందుకున్నటువంటి వాళ్ళే ప్రపంచానికి తెలియచేయాలి. తద్వారా ప్రపంచం అంతా అభినందించాలి. ఆ అభినందనలే నీకు ఆశీస్సులుగా మారాలి. ఆ ఆశీస్సులతో నీ జీవితం అంతా దివ్యమైనటువంటి భవిష్యత్తును కలిగి సుఖ సంతోషాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ పుణ్యమే నీకు పైలోకాలలో కూడా రక్షించడానికి కారణమవుతుంది. పాపాలను తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న పాపాలను కూడా తొలగించడానికి అవకాశం ఏర్పడుతుంది అని ఈ పద్యంలో అద్భుతమైనటువంటి భావాన్ని చెప్పారు. ఇక్కడ చూడండి, ఏవో సహాయం చేశాడు, ఇక్కడ అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, గొప్పలు చెప్పబోతున్నాడు అనమాట. నేను ఇంత చేశాను, అంత చేశాను ఇక్కడ చెప్తున్నాడు. కానీ నిజానికి ఎంత గొప్ప సహాయం చేసినా సరే, సహాయం చేసి తల వంచి నమస్కరించి నిశ్శబ్దంగా ఉన్నటువంటి వ్యక్తి చిన్న బొమ్మ. ఇతగాడు మాత్రం ఇంత చేశాను, అంత చేశానని చెప్పానని అందరికీ లేనిపోయిన గొప్పలన్నీ చెప్పుకుంటున్నాడు. కానీ అక్కడ ఎవరు మర్యాద లేకుండా చేస్తున్నారనమాట. అలా చెప్పినటువంటి వాడికి మర్యాద లేకుండా అక్కడ చూస్తున్నారు. అందులో ఎలాంటి ఘనత లేదు. ఎందుకని పట్టించుకోరు ఎవరు కూడా. విన్న తర్వాత నువ్వే చెప్తున్నావు కదా, నువ్వు చెప్తున్నట్టయితే ఇదిగో ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, నేను ఇదిగో పలానా చోట వాళ్ళకి ఇది చేశాను, అది చేశాను, అతనే చెప్పుకుంటున్నాడు. చెప్పుకుంటే గౌరవం ఇవ్వరు. ఇదిగో మేలు చేసి నమస్కారం చేసి మీరు సంతోషంగా ఉంటే అదే చాలు. మీకైతే ప్రయోజనం దక్కింది కదా, కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారు కదా,
మీకు దానివల్ల మేలు జరిగింది కదా చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయావనుకో, ఉత్తముడవు, గొప్పవాడివి, సమాజంలో శ్రేష్ఠుడవు. ఈ లక్షణాలే, ఇటువంటి లక్షణాలే ఒక్కొక్కటిగా మనం గనక ప్రాక్టీస్ చేసి, ప్రాక్టీస్ అంటే మీకు నేను చెప్తున్న మాట, మీ చిన్నపిల్లలు కాబట్టి మీరు గనక క్రమంగా ఇటువంటి అలవాట్లు గనక చేసుకోగలిగితే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది, దివ్యంగా మారుతుంది. సమాజానికి మేలు చేసేటువంటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి చిన్నారులారా, మీరు ఈ 3వ పద్యాన్ని కూడా జాగ్రత్తగా కవి ఎవరు, శతకం పేరేంటి, అందులో ఉన్న పద్యం ఏంటి అనేది నోట్బుక్లో రాసుకుంటుండండి. వరుసగా ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క పద్యాన్ని రాస్తూ వివరాలన్నీ తెలియజేస్తున్నారు కదా. నేను చెప్పినటువంటి ఈ భావాన్ని కూడా దాన్ని అక్కడ చక్కగా విని మీరు అందులో నోట్ చేసుకోండి. ఒక అద్భుతమైనటువంటి శతకానికి సంబంధించినటువంటి సమాచారం అంతా మీ దగ్గర రెడీ అయిపోతుంది. సరేనా? మరి వచ్చే పేజీలో 4వ పద్యంలో ఏ కవి, ఏ శతకము, అందులో ఏం చెప్పారో తెలుసుకుందామా? అంతవరకు చక్కగా దీన్ని అభ్యసనం చేస్తూ ఉండండి. సరేనా?